హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మీరు తమ్నెల్లో చూసే ఉంటారు కదా గూగుల్ యాడ్సెన్స్ పిన్ అని. దానికోసం అయితే ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే లేట్ అయితే చేయను. చూడండి, నా చేతిలో ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే ఉందన్నమాట. ఈ పిన్ ఏంటంటే చాలామందికి రాదు అని అంటుంటారు వీడియోలో. అంటే కొంతమంది అంటే ఎందుకు రాదు అనేది ఏంటంటే, నాకు తెలిసినంతట్లో అడ్రస్ సరిగ్గా పెట్టక రాదేమో. చూడండి, అట్లాగా వీడియోలో నేను కూడా చూస్తే నాకు కూడా ఈ పిన్ వస్తుందో రాదని అయితే నేనైతే అనుకుంటున్నాను. అలాగని నాకేందంటే నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిపోయి చాలా రోజులైతే అవుతుందన్నమాట. నా ఛానల్ పెట్టి దాదాపు ఒక 2 సంవత్సరాల పైన అవుతుంది ఫ్రెండ్స్. మామూలుగా ఇదైతే ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చి వారం అవుతుందన్నమాట. అంటే వారం అయితే నాకు ఈ వారానికి వీడియో తీసేదానికి నాకైతే ఖాళీ లేక ఈరోజైతే తీస్తున్నాను అనమాట. ఇదేంటంటే అడ్రస్ సరిగ్గా పెడితే వస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా నేనేంటంటే ఫస్ట్ అడ్రస్ పెట్టాను అనమాట. మౌంటైజేషన్ చేస్తాం కదా మనం. ఆ మౌంటైజేషన్ చేసేటప్పుడు మనం ఇట్లాగా అడ్రస్ వెరిఫికేషన్ అయితే చేస్తాం అనమాట. అది యాడ్సెన్స్లో పోద్ది. ఛానల్ పెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుసు అనమాట. అలాగేందంటే అప్పుడు ఒక అడ్రస్ పెట్టానమాట. అంటే అడ్రస్ అయితే కరెక్టే, కానీ కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ముందు మా ఊరి పేరు పెట్టాను. తర్వాత వచ్చి నెల్లూరు డిస్టిక్ మామూలుగా అంటే మా కాలనీ పేరు పెట్టి తర్వాత నెల్లూరు డిస్టిక్ అయితే పెట్టాను అనమాట. మళ్ళీ అది కరెక్టో కాదని చెప్పి మళ్ళీ నేను ఏంటంటే పోస్ట్లో ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయికి ఫోన్ చేసి అయితే అడిగాను అనమాట. అడ్రస్ పెట్టాలంటే ఎలా పెట్టాలి, అంటే మన ఊరు అడ్రస్ పెట్టాలంటే ఎట్లా పెట్టాలంటే నాకైతే వాట్సాప్లో అయితే పెట్టాడనమాట. ఇట్లా పెట్టాను అంటే సరే అలాగే నేనేందంటే ఆ అబ్బాయి పెట్టినట్టే మళ్ళీ నేనైతే అడ్రస్ అయితే పెట్టాను అనమాట. ఆవిడ పెట్టి అట్లాగనే పెట్టి మామూలుగా ఏంటంటే ముందు ఏం చేయాలంటే మన విలేజ్ ఉంటుంది కదా, అంటే టౌన్లో ఉంటే టౌన్లో మన అంటే పలానా నగరని ఇట్లా ఉంటుంది కదా, పలానా కాలనీ అని ఇట్లాగంటే మామూలుగా విలేజ్లో అయితే కాలనీలు అని ఉంటాయి. కొన్ని ఏంటంటే టౌన్లో అయితే కొన్ని నగరాలు అని ఉంటాయి కదా, అంటే రామూర్తి నగర్ అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. అట్లాగ ముందు ఏంటంటే అది పెట్టి తర్వాత వచ్చి మన నెల్లూరు పెట్టి తర్వాత అడ్రస్ పెట్టేస్తే అయిపోతుంది. అలాగేందంటే అలాగ పెట్టా అనమాట నేను. అంటే సేమ్ అలాగనే పెడితే ఇదైతే వచ్చిందనమాట పోస్ట్లో. అలాగే ఈ పిన్ వస్తే మాత్రం నాకైతే చెప్పమని చెప్పాను. ఇంటికైతే తీసుకొచ్చి ఇచ్చాడనమాట మా ఊరు అతను. చూశారు కదా, యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చిందనమాట. చూడండి, ఇదేంటంటే కొంతమందికి ఏంటంటే దీనికోసం చాలా కష్టపడుతుంటారు ఫ్రెండ్స్. మామూలుగా నాకైతే వస్తుందా రాదా అని నేను కూడా అనుకుంటున్నా, కానీ అయితే వచ్చింది. కానీ ఇది ఎప్పుడు వచ్చిందంటే ఇది నేనేందంటే జూలై నెల 22వ తేదీ అయితే అప్లై చేశాను అనమాట. దీనికి 22వ తేదీ మంగళవారం రోజు అప్లై చేశా. 22వ తేదీ ఇది వచ్చి అదే మంగళవారం 29వ తేదీ అయితే వచ్చిందనమాట. అంటే దాదాపు 8 రోజులు పట్టింది ఇది వచ్చే లోపల. అంటే 8 రోజులు అయితే వస్తుంది. నాకైతే 8 రోజులకు వచ్చింది. మిగతా వాళ్ళకి ఎన్ని రోజులకు వస్తుంది అంటే ద్వారాన్ని బట్టి దగ్గరను బట్టి వస్తుంటాయి కదా, అట్లాగా కొన్ని రావచ్చు. కానీ నాకైతే 8 రోజులకి అయితే వచ్చింది ఫ్రెండ్స్. మామూలుగా ఇది వచ్చి కూడా మామూలుగా ఏంటంటే వారం అవుతుందన్నమాట. మళ్ళీ ఇది ఈ పిన్ను ఇంటికి వచ్చిన తర్వాత వారం అవుతుంది. వారం అయినా కూడా నేనైతే దీనైతే అప్లై చేయాలి. చూడండి, చించన కూడా చించలేదన్నమాట. చూశారు కదా, అన్నీ అట్టే ఉండే. చూడండి, మొత్తం గీట్లన్నీ ఓపెన్ అయితే చేయలేదు. దీనైతే నేనైతే ఇంకా అప్లై అయితే చేస్తాను. ఈరోజు చేద్దామని అయితే నేనైతే సెలవు తీసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ మామూలుగా ఇది అడ్రస్ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటే అంటే ఎట్లా పెట్టుకోవాలో, అంటే చదువు రాకుండా ఉంటుంది కదా, చదువు ఉన్నా పర్వాలేదు. కాకపోతే పూర్తిగా చదువు రాని వాళ్ళైతే ఇది ఎలా చేసుకోవాలో అని తెలియని వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మామూలుగా
నేనైతే మామూలుగా మీకైతే ఫ్రీగానే చెప్తాను. లేదా దగ్గరున్న వాళ్ళైతే వాళ్ళనైనా కలుస్తాను నేను. కాకపోతే నాకు నేను చెప్పాను కదా, మీరు కామెంట్ చేస్తే నాకు ఖాళీని బట్టి నేనైతే కలుస్తాను అనమాట. అంటే నెల్లూరులో వాళ్ళకి మరి ద్వారపావులకు గడ కాదు, ఎందుకంటే తెలియని వాళ్ళకి మాత్రమే, మామూలుగా తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తాను అనమాట. తెలిసిన వాళ్ళకైతే పర్లేదు ఫ్రెండ్స్. మామూలుగా అంటే పూర్తిగా చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకైతే నేనైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా దీనికోసం మామూలుగా కొంతమందిని అయితే అడిగాను అనమాట. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలాగ ఇవ్వాలని కూడా అడిగాను. చదువుకున్న వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది చెప్పారు, అది ఎట్లాగ ఇవ్వాలో నాకు తెలీదు, అంటే యూట్యూబ్ ఛానల్ గురించి నాకైతే తెలియదు అని చెప్పారనమాట. అందుకని సరేలే, ఇంక మళ్ళీ ఏరో వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఎడ్ చేస్తారని చెప్పి నేను కూడా కొద్ది రోజులు, అది కాక నేను ఏంటంటే అట్టే పెట్టేశాను అనమాట. ఇది ఐడి వెరిఫికేషన్ అని మెసేజ్ వచ్చింది. ఐడి వెరిఫికేషన్ అని మెసేజ్ వచ్చినప్పుడు నాకు యాడ్లు అయితే పట్టడం ఆగిపోయినాయి అనమాట. అలాగ అందరూ జరుగుతుందో ఏమో నాకైతే తెలీదు. నాకైతే ఏంటంటే మనకి యాడ్లు పడతాయి కదా, ఆ యాడ్లు అయితే ఆగిపోయినాయి. ఏంది ఆగిపోయినాయి అని చెప్పి ఒక నెల దాకా అయితే ఆగిపోయినాయి అనమాట. యాడ్లు నెల పైనే బట్టి ఉంటుంది, ఆగిపోయినాయి. సరే ఇంకా ఇది చేసేదాకా అయితే, చేసిన తర్వాత ఏదైనా వస్తుందేమో అనుకుంటా ఉంటే, ఇది చేసిన తర్వాత అయితే మళ్ళీ యాడ్లు అయితే స్టార్ట్ అయ్యనమాట. అంటే మౌంటేజన్ కూడా ఆగిపోయింది. అంటే మౌంటేజన్ ఆగిపోయిందంటే ఇంకా యాడ్లు ఆగిపోయినట్టే కదా. అలాగైతే ఇచ్చానమాట. ఇస్తే ఇదైతే వచ్చింది. అలాగ మీకు ఎవరికన్నా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి. దగ్గరున్న వాళ్ళకైతే వీలైనంత వరకు అయితే నేనైతే చెప్తాను వాళ్ళకి. ఫ్రీగానే నేను డబ్బులు తీసుకోను, ఎందుకంటే కొంతమందికి దీనికోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. అటువంటి వాళ్ళకి తెలియని వాళ్ళు ఏంటంటే చాలామంది ఆశలతో ఉంటారనమాట. అటువంటి వాళ్ళ కోసం అయితే నేనైతే హెల్ప్ చేద్దామని నేను అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్. అంటే ఇదే కాదు, ఛానల్ మామూలుగా ఛానల్ పెట్టాలన్నా కూడా చెప్తానమాట. ఇలాగ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా చెప్తాను. నేను కూడా ఇంత పెద్దగా చదువుకున్నవాడిని కదా ఫ్రెండ్స్. మామూలుగా నాకు కూడా ఏంటంటే పెద్దగా రాదు చదువు, కానీ నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తాను అనమాట. నాకు వచ్చింది కదా ఎటో ఒకట, అట్లాగా నాకు తెలిసిందైతే నేను చెప్తాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతవరకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.